ఓకేనా? ఎస్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా సహచర మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మరొక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరొక తమ్ముడు సహచర మంత్రివర్యులు లక్ష్మణన్న, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 36వ రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సుదీర్ఘంగా అనేక విషయాల మీద చర్చించుకోవటం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి శాస్త్రజ్ఞులు ఏదైతే చెప్తున్నారో దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంటుందని, దానివల్ల రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇస్తూ రైతన్నలకు కూడా అనేక సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తలు సూచనలు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలున్నాయి. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాల్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనేది శాస్త్రజ్ఞుల యొక్క వారికి ఉన్న అపారమైన పరిజ్ఞానంతో వారు చెప్పినట్లే ఇప్పటి వరకు 30 నుంచి 35% కంటే పడాల్సిన దాంట్లో 100% అనుకుంటే ఈ జూలై 17వ తారీఖు నాటికి 30 నుంచి 35% దాటి ఏ జిల్లాలో కూడా వర్షం తెలంగాణ రాష్ట్రంలో లేదు. దీని మీద రాష్ట్ర కేబినెట్ ఆందోళన గురవటమే కాకుండా దీనికి ఏ రకమైన చర్యలు చేపట్టాలి, అది తాగునీరు కావచ్చు, విద్యుత్ విషయాల్లో కావచ్చు, పశువులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక అంశాలు ఈ వర్షాధారణ మీద ఆధారపడే అంశాలు ఏవైతే ఉన్నాయో, నీటితో లింకప్ ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా సుదీర్ఘంగా రాష్ట్ర కేబినెట్ చర్చించి రేపు 20వ తారీఖు నాడు ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో ఆ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులతో పాటు ఒక ప్రత్యేకమైన సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారైనా ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయంలో అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వారిని కూడా పిలుచుకొని ఆ జిల్లాకు సంబంధించిన భవిష్యత్తులో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక నివేదికను తీసుకురావాలన్నది రాష్ట్ర కేబినెట్లో మొదట నిర్ణయం తీసుకోవటం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఏవైతే ఉమ్మడి 10 జిల్లాల నుంచి సేకరించిన ఈ వర్షాభావ ప్రభావంతో నష్టం ఏదైతే జరుగుతుందో దీన్ని ఉమ్మడి 10 జిల్లాకు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దీనికి సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసి తాగునీరు సమస్య టాప్ ప్రయారిటీ, పవర్కి సంబంధించింది టాప్ ప్రయారిటీ, విద్యుత్ కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండే విధంగా ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, విద్యుత్ ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన రిపోర్టు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఆందోళనకరమైన పరిస్థితి ఏదైతే రైతన్నలకు కానీ రాష్ట్రంలో ఈ వర్షానికి సంబంధించిన ఈ కరువుకు సంబంధించిన ఆందోళన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వ బృందాలను కూడా రాష్ట్రానికి ఇన్వైట్ చేసి రాష్ట్రాన్ని తక్షణమే అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది కూడా
చర్యలు చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రైతన్నలందరికీ కూడా రాష్ట్ర కేబినెట్ లో ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ వారు ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది అంటే ఇవాళ ఏదో చెరువులో కొద్దిగా నీరు ఉన్నాయని గబగబా వరేస్తే మళ్ళీ ఆ నీళ్ళు అయిపోతే అది తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. అదే పరిస్థితుల్లో ఆ కొద్దిగా నీరైతే మళ్ళీ నీటి సౌలభ్యం లేని కారణంగా ఆ పంట కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాకి ఆల్రెడీ ఏ పంటలు వేయాలన్నది ఆ పంటలకు సంబంధించిన విత్తనాలను కూడా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఏర్పాటు చేయాలన్నది కూడా చేశారు. ఇంకా ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే వాటిని కూడా పురమాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. అదే రకంగా దీనికి ఏదైతే ఇక్రిసాట్ లో కానీ మిగతా శాస్త్రవేత్తలు అపారమైన అనుభవజ్ఞులు ఉన్నారు దీంట్లో, వారందరినీ కోఆర్డినేట్ చేయడానికి రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చెన్నారెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఉమ్మడి జిల్లా 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకి ఈ సైంటిస్టులు సీనియర్లు అనుభవజ్ఞులు వారి సూచనల్ని తప్పకుండా ఆ జిల్లాకి వెళ్ళి ఈ కోఆర్డినేషన్ తీసుకొని వాళ్ళందరికీ రైతులకి మరింత అవేర్నెస్ కల్పించే విధంగా చర్యలు చేపట్టే విధాన్ని కూడా ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ ప్రభుత్వం రాకముందు నుంచి ఎన్నికల్లో కూడా ధరణి మీద అనేక అనుమానాలు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు భూములున్న ఆసాములు పడ్డ సందర్భంలో ఆనాటి పిసిసి అధ్యక్షులుగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాటి ఫ్లోర్ లీడర్గా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అనేక మంది ముఖ్య నాయకులు ఆ వేదిక మీద ధరణి గురించి అనేక సందేహాలు, అనేక విషయాలని ప్రజలకు తెలియజేయటం జరిగింది. లక్షలాది మంది భూములున్న ఆసాములు కూడా ఆ ధరణితో పడ్డ ఇబ్బందులు చర్చించడం జరిగింది. తదుపరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఇబ్బందిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టాన్ని మార్పులు తేటమే కాకుండా విధి విధానాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ స్టార్ట్ అయింది. ఈ ధరణి పోర్టల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో అడిగిన కొంతమంది సభ్యులు అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోరెన్సిక్ ఆడిట్ వేయాలని కోరారు. ఫోరెన్సిక్ ఆడిట్ వేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థసే అప్రూవల్ ఉన్న కేరళకు సంబంధించిన ఒక సంస్థని ఫోరెన్సిక్ ఆడిట్ చేయటం కోసం నిర్ణయించి పైలట్ కింద సిద్దిపేట, మెదక్ 2 జిల్లాలను ముందు చేసి తదుపరి మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయటం జరిగింది. ఏదైతే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన తర్వాత ఏదైతే ధరణికి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కు సంబంధించి అంతకుముందు టెరాసిస్ ఎవరైతే దాన్ని రన్ చేశారో ఆ టెరాసిస్ రన్ చేసిన వాళ్ళు, మెయింటైన్ చేసిన వారి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసికి ఈ భూభారతిని పూర్తిగా వారికి హ్యాండ్ ఓవర్ చేశాం. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఏదైతే పాత పోర్టల్ ధరణి పోర్టల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి 32 మాడ్యూల్స్ ని 6 మాడ్యూల్స్ గా చేంజ్ చేసి దాంట్లో కొన్నిటిని సాధ్యమైన వాటిని సవరించి ఈ ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేశారు.
తదుపరి ఎన్ఐసి రన్ చేయడం జరిగింది. ఈ రన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తప్పకుండా ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటిని స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ధరణి ఏర్పడిన దగ్గర నుంచి 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి భూభారతి వరకు ధరణి పోర్టల్కి టెండర్ దగ్గర నుంచి లగాయించి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయో ప్రొబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చినోరికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం ఎస్ఈటిని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా రెండు వేల మూడు నుంచి ఈ ఇంజనీరింగ్ వర్కులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో 94 జీవో, ఇది 2003లో ఈ 94 జీవోని ఆమోదించుకున్నాం. దాని తర్వాత సుమారు 23 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ 94 జీవో తర్వాత జీవో నెంబర్ 1 కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కార్పొరేషన్ వారి కన్వీనియంట్ కోసం వారి టెండర్ల సిస్టమ్ లో మార్పులు చేర్పుల కోసం అనేక సవరణలతో వారు కొన్ని జీవోలు ఇచ్చుకోవడం జరిగింది. టెండర్ సిస్టమ్ అనేది ఒక పారదర్శకంగా లేదు. టెండర్ పిలవాలి అంటే డిపిఆర్ కావాలి, ల్యాండ్ అక్విజిషన్ మినిమం ఒక 70-75% కావాలి, ఈ డిపిఆర్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకోవాలి, టెండర్ ని యాజ్ పర్ సిస్టమ్ లో యూనిఫామ్ లో పిలుచుకొని భవిష్యత్తులో అది రివైజ్డ్ ఎస్టిమేట్లు ఇతరత్ర రాకుండా ఉండే విధంగా టెండర్ సిస్టాలు ఉండాలి. ఈ 23 సంవత్సరాల క్రితం ఏదైతే మదర్ డాక్యుమెంట్ గా పిలువబడే 94 జీవో ప్రకారం టెండర్లు జరుగుతున్నాయో, ఈ 94 జీవోకు సంబంధించిన అనేక మార్పులు వివిధ శాఖల్లో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో వారి కన్వీనియంట్ల కోసం మార్చుకున్నారో, అలా కాకుండా టెండర్ సిస్టము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనే ప్రతి వర్క్ సింగిల్ అంబరెల్లా కిందకి తేవాలని, దాన్ని ఒక చట్టం తేవాలని, ఆ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏదైతే ఈ చట్టం చేసడానికి అనుభవజ్ఞులు, నిపుణులు, ది బెస్ట్ ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి నేషనల్ హైవేలు కానివ్వండి, రైల్వేకి సంబంధించిన సంస్థలు కానివ్వండి, అనేక సెక్టార్లు ఉన్నాయి. ఆ టెండర్లకు సంబంధించిన నియమ నిబంధనలు వాటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో
టెండరు అంటే ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఒకే సిస్టమ్ లో ఉండే విధంగా ఒక ఫుల్ ప్లెడ్జ్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తూ జీవోని 94 జీవోని అవసరం మేరకు ఈనాటి సిస్టానికి ఉపయోగపడే విధంగా ఆ చట్టాన్ని ఆ జీవోని కరెక్ట్ చేయటం కోసం ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేసే విధంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ లో రాష్ట్రంలోని కార్పొరేషన్స్ లో కోఆప్షన్ నెంబర్లు 5 ఉన్నారు. ఈ 5కి +1 ట్రాన్స్జెండర్స్ ఇవ్వటం కోసం కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్స్ ఇవ్వటం కోసం చట్టం 2019కి సవరణ చేయటం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీల్లో ఏవైతే ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులని ట్యాక్సెస్ రూపంలో వచ్చే నిధులని ఇప్పటి వరకు కలెక్ట్ చేసి ట్రెజరీలో జమ చేయాల్సి ఉండే, ట్రెజరీలో జమ చేసే సిస్టమ్ ఉండేది. ఈరోజు రాష్ట్ర కేబినెట్ అలా కాకుండా ఏవైతే ఆ గ్రామ పంచాయతీకి దగ్గరలో ఉండే నేషనల్ బ్యాంక్స్, జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులలో ఏవైతే ఉన్నాయో నియరెస్ట్ పాయింట్ లో దాంట్లో డిపాజిట్ చేసే వసతిని ఈరోజు కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నాం. దీనికి గాను 2018 చట్టానికి సవరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. చివరడానికి ముందు ఆనాడు జలయజ్ఞంలో భాగంగా చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయిందో, ఆనాటి రాష్ట్ర విభజనలో 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. ఈరోజు కేబినెట్ లో గత కేబినెట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన కేబినెట్ లో ఏదైతే ఈపీసీ వర్క్ గతమదుందో దాన్ని క్లోజ్ చేయటం కోసం కేబినెట్ ఆమోదిస్తూ ఫర్దర్ గా ఏదైతే బ్యాలెన్స్ వర్క్, ఎడిషనల్ వర్క్ ఉందో దాన్ని డిపిఆర్ ప్రిపేర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. చివరిగా సహచర మంత్రివర్యులు లక్ష్మణ్ గారి నియోజకవర్గం వారి కాన్స్టిట్యున్సీలో ధర్మపురిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి 29 పోస్టులని లక్ష్మణ్ గారి కోరిక మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవటానికి ముందు చివరిగా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఈ రోజు ఏదైతే కనీ విని ఎరగని కరువు ఎల్నోనా పరిస్థితిలో వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రజ్ఞులు చెప్పే విషయాన్ని కానీ గౌరవ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పే విషయాన్ని కానీ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పే విషయాన్ని కానీ ఒక్కసారి పరిగణనలో తీసుకొని పంటలు వేయటానికి ముందు వాటర్ సోర్స్ ని చెక్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరొక్కసారి మీ అందరికీ రిపీట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపటి వరకు, రేపు విచారణ జరిగే చివరి రోజు వరకు 2020 ధరణి ఏర్పడిన దగ్గర నుండి ఆ రోజు ఆ టెండర్ల సిస్టమ్ దగ్గర నుంచి టెండర్ ఫ్లోట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఈ
ఎస్సీటీని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, తొందరపడే ప్రభుత్వం కాదు ఇది. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా తప్పు చేసిన వాడు ఎవరున్నా శిక్షకు అర్హుడు. దానికి తొందరపడాల్సిన పని లే. పర్ఫెక్ట్ గా ఇది ఫార్మేట్ లో ఎస్సీటీ మీకు ఇవ్వటం జరుగుద్ది.